MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. మా సిరిసిల్లో పనిచేస్తున్నప్పుడు జనశక్తి వాళ్ళు ఎప్పుడు ఎదురుపడలేదా? పడ్డారు. మరి వాళ్ళకి మీకు బాగా యుద్ధం జరిగేది కదా? ఫస్ట్లా అంటే అట్లా ఉండేది, కానీ తర్వాత వాళ్ళు ఏమనలేరు, ఇక అలా తగ్గిపోయింది కూడా. మళ్ళీ సిరిసిల్ల ఆ ఏరియాలో తిరుగుతున్నప్పుడు పోలీసులు ఎవరు ఎక్కువ మీకు బాగా గుర్తుండిపోయిన పోలీసు చెప్పండి. బాగా గుర్తున్న పోలీసు వాళ్ళు అంటే నాకేం తెలియదు. అది ఎంతకాలం ఉన్నావమ్మా పార్టీలో? పార్టీలు ఇక నేను పూర్తిగా పోయింది అయితే ఇప్పుడు మళ్ళా మధ్యలో, అంటే ఫస్ట్ చిన్నప్పుడు కాకుండా మళ్ళా పోయింది అయితే 98లో పోతే 2003లో 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు పార్టీలు ఉన్నారు. ఎక్కడెక్కడ తిరిగారు? ఇక నాకు ఇచ్చింది ఇదే ఏరియా. ఇక నాది ఇబ్రహీంపట్నం నుంచి ఇక్కడ నుంచి మొదలుకుంటే ధర్మపురి ఏరియా దాకా. ఇక నాకు అప్పుడు సలీం దళం అన్నట్టు ఉండేది, గుర్తు ఎదురుపడిందా? ఎక్కడిది? మాకు ఇక్కడ జనశక్తి లేదు. మాకు ఈ రోడ్డు ఇవతల మాకు జనశక్తి అనేది లేదు. అటు సిరిసిల్ల ఏరియాకై ఉన్నది, కానీ మాకెళ్ళి ఎప్పుడు జనశక్తి పార్టీ అనేది లేదు, అసలే లేదు. అప్పుడు మీరు పార్టీలో ఉండి 5 సంవత్సరాలు ప్రజల కోసం ఏం చేశారు? నిరంతరం ఏంటంటే మేము ఈ కూలీలు పెరగటానికి కోసం, నేను ఇక్కడ ఏరియాగా ఉన్నప్పుడైతే కూలీలు పెంచుకోవడం కోసం, జీతాలు పెరగడానికి కోసం. జీతంలో ఎప్పుడు వలస వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉందరు. ఆ గంగోతలకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చి జీతాలు ఉందరు. ఇక్కడ వాళ్ళకు ఏదన్నా పాము గరిచినా ఏదన్నా ప్రమాదం జరిగినా రైతు కట్టియాలని రైతు మీద మాట్లాడుతుంటిమి. తర్వాత ఈ పసుపు కానీ పంట గిట్టుబాటు ధరల మీద వాళ్ళను పిలిపించి, రైతులను పిలిపించి వాళ్ళను ర్యాలీకి పంపించి, ధర్నాకు పంపించి మేము వెనకాల ఉండేటోళ్ళం. వాళ్ళ చైతన్యం తీసుకొచ్చారు. అదే వాళ్ళను ముందుకు పంపించి మేము వెనకాల ఉండి నడిపించేటోళ్ళము. తర్వాత ఈ మామిండ్లు తోటలు ఇవన్నీ భూస్వాముల తోటలలో మామిడికాయలు దింపిపిచ్చుడు, పంచిపిచ్చుడు, అందరు ఎంపుకోమనుడు, అట్లా చేసాడు అన్నట్టు. మరి అంత నిర్బంధం మధ్యన ఎలా ఉన్నారమ్మా మీరు? నిర్బంధం ఎక్కువ ఉంది కదా? నాకు ఏమి అనిపించదు. మాకు కోనపూర్ ఫైరింగ్ ఒకటి పెద్ద ఫైరింగ్ అయింది. కోనపూర్ ఫైరింగ్లో నేను ఆరోగ్యమే సరిగ్గా లేను. నాకు బయటకు వెళ్ళాలంటేనే నాకు ఒక మనిషి ఎంబడి ఉండాలి. ఫైరింగ్ జరుగుతుంటే నాకు ఆ ఫైరింగ్లో పోవాలన్నట్టు అనిపిస్తున్నది. నాకే అప్పటికే నాకు ఇంకా ఆరోగ్యం బాగలేదంటే వీళ్ళందరేమో నువ్వు మెయిన్లో ఉండు అని అన్నారు. నన్ను మెయిన్లో ఉండు అంటే నాకు ఉండబుద్ధి అయితే లేదు. కలసు ఆయన వెంటనే తుపాకు ఓపెన్ చేసి 2 రౌండ్లు కలిపేసిన. 2 రౌండ్లు దెబ్బలు కొట్టినాక మళ్ళీ వెనకకు తీసుకుంటారు. ఫైరింగ్ ఎంతసేపు జరిగింది? 3 గంటలు 4 గంటలు జరిగింది. అది ఏం కాలేదు. ఏం కాలేదు. వాళ్ళ వైపు ఏం కాలేదు. 3-4 గంటలు జరిగింది. అట్లా ఉంటుంది అన్నట్టు. ఫైరింగ్ అంటే మంచిగానే అనిపిస్తుంది. చచ్చిపోయినా ఏమనిపించదు, బ్రతికినా ఏమనిపించదు, ఏది ఏమనిపించదు. ఫైరింగ్లో ఇట్లా భయం అనేది అనిపించదు అన్నట్టు. ఫైర్ కొట్టిన వాళ్ళమే కావాలా, ముందరికైనా కావాలనిపిస్తుంది. మళ్ళీ నాకు చాలా ఏముండే అంటే ఫస్ట్ నుంచి ఏముండేలంటే నేను పార్టీలో చనిపోవాలనేది ఉండే. అయ్యో, ఎందుకు? పార్టీలో అమరు అయితే మంచిగా అనేది ఉంటుండే. నాకు ఇక్కడి బ్రతుకులు నాకు ఇష్టం, ఇప్పటికి కూడా అనిపించాయి. ఈ రోజుకు కూడా ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క లోపల కుటుంబము కానీ బయట వాళ్ళు కానీ ఏదైనా కానీ ఇదంతా ఒక కుళ్ళు ప్రపంచం అనిపిస్తుంది నాకు. స్వార్థం ప్రతి ఒక్కరి స్వార్థ ప్రపంచం అనిపిస్తుంది. దాంట్లోనేమో స్వచ్ఛంగా అనిపిస్తుంది. సచ్చిన మంచిదే, బతికిన మంచిది. ఒక్క మనిషికి ఆరోగ్యం బాగలేకపోతే దాని చుట్టూ మనసులో మనం ఉండి దాన్ని ఆదుకోవడం, స్వచ్ఛందంగా మంచిగా ఉండడం, అట్లాంటివి ఉంటాయి అన్నట్టు. ఏదైనా తప్పు జరిగినా కానీ దాన్ని ఆచరణలో వదిలిపెట్టి దాన్ని రుజువు చేసేటోళ్ళం ఇట్లా అన్నట్టు. అదొక స్వచ్ఛమైన జీవితం అనిపిస్తుంది. ఇదంతా కుళ్ళు ప్రపంచం. ఎవలను కదిలించినా స్వార్థం అనేది ఉంటుంది అన్నట్టు. నాకు ఈ రోజు వరకు కూడా అనిపిస్తుంది అన్నట్టుగా నేను అందులో ఎందుకు చావలేను నాకు అసలు అనేది అనిపిస్తుంది. నాకు అందుకోసమే నేను పేరుగా పెట్టిన తిరిగినా, నేను ఊర్లో పంపించిన పోయినా, నేను ఏ రోజైతే నేను చనిపోవాలనేది చాలా ఉండే నాకు. పార్టీలో ప్రాణం పోవాలి, ఆ కోరిక ఉండి నాకు. నేను వచ్చుడు కూడా అందులో ఉండి ఒక 6 నెలలు తిరిగినాక చనిపోయినా సరే అనుకొని వచ్చాను, కానీ అది జరగలేదు నాకు. నేను మళ్ళీ చివరికి నన్ను అరెస్ట్ చేసినప్పుడు కూడా చనిపోవాలనుకున్నాను నేను, అప్పుడు కూడా జరగలేదు. అంత బలమైన కోరిక అందులో మంచి సావు అనిపిస్తుంది అన్నట్టు అది నాకు.
అట్లా అన్నట్టు. అంటే ప్రాణం అంటే అందరికి తీపి కదా, మరి మీకు లేదా? మాకు అనిపించలేదు అది అందులో చనిపోవాలనేది. 4 రోజులు ఉన్నా సరే కానీ అందులో చనిపోవాలనేది. నాకు ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగలేకపోతే వీళ్ళందరూ నా చుట్టూ ఉంటే నాకు అనిపిస్తుండే ఇప్పుడే చనిపోతే బాగుండు అనిపిస్తుండే. వీళ్ళ మధ్యలో అంత మంచి అనిపిస్తుండే అట్లా. మా అడవిలో స్వచ్ఛమైన గాలి, నీరు అన్నీ ఉంటాయి. మీరు అన్నట్లుగా అందరూ అన్నలు అక్కలో స్వచ్ఛమైన ప్రేమ అది. గ్రామస్తులు వాళ్ళు ఎలాంటి కుళ్ళు కుట్రలు ఏమి ఉండవు. కానీ అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఈ పాములు ఇవన్నీ ఉంటాయి కదా, మీకు ఇప్పుడు ఇబ్బంది పడలేదా? పాము గడిచింది నాకు. పాము కాటుతోట నేను ఇంటికి వచ్చిన ఇప్పుడు, లేకపోతే నేను వచ్చేదాన్ని. మరి ఎందుకు మా బయటకు వచ్చావు? పాము కాటుతోటి వచ్చిన నేను అంటలేను ఇంటిగా. నేను ఇక ఇక్కడ నాకు ఈ ఏరియాలో ఫుల్ నిర్బంధం పెరిగింది. నేను అంటలేను, ఏ ఊర్లోకి పోయినా కానీ ఈ ఊర్లో కూడా 2-3 సార్లు చుట్టుముట్టారు పోలీసులు. ఇదే ఊర్లో కూడా. ఇట్లాంటి టైంలో నాకు అంతా ఇట్లా ఊర్లో ప్రతి వాడ ప్రతి ఇల్లు తెలుసు నాకు. ఇక అందరు నేను ఓపెన్గా తిరిగింది. ఇక ఆల్ రౌండ్ తిరగదు ఏంటంటే ఇక నన్ను ఎట్లనో పంపించేస్తారు ఇల్లు. ఎందుకు పార్టీ చెప్పొచ్చారా చెప్పకుండా వచ్చారా మీరు? ఎప్పుడు లాస్ట్ లో నేను అరెస్ట్ అయినా. ఎలా? పాము కాటుతోటి. నేను అంటే అరెస్ట్ కాకముందు పార్టీలో దాదాపు 5-6 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి మీ వివాహం ఏమి జరగలేదు పార్టీలో? లేదు, నేను దాన్ని ఎప్పుడు కోరుకోలే. వివాహం అనేది నేను ఎప్పుడు కానీ నాకు చిన్నప్పటి నుంచి లేదు. అది నేను చెప్తారు కదా, నాకు 16 సంవత్సరాల నుంచి నేను పార్టీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నా గనక, నేను చిన్నప్పుడు 16 ఏళ్ల నుంచి నేను పార్టీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నా గనక నాకు ఆ ఊహ కూడా రాలేదు. అంటే మిమ్మల్ని ఎవరు చేసుకుంటాను కూడా లేదు. నాకు అసంటి రాలేవు. నేను అసంటికి దూరం. నేను ఎప్పుడు కూడా పెళ్ళి అనేది నాకు అది అది రాలేదు నాకు. అందరూ నాకు చాలా మంచిగా ఉందరు వీళ్ళందరూ. అంత కఠినంగా ఉన్న మీరు ఎలా దొరికిపోయారు పార్టీ ఇప్పుడు పోలీసులకి? అది ఇన్ఫర్మేషన్ తోటి దొరికిపోయి. నేను బయటకు వెళ్ళేది ఉండే, ఉత్తరప్రదేశ్ నేను వెళ్ళేది ట్రాన్స్ఫర్ నది. ఇక్కడ నుండి ఇక్కడికి నాకు చాలా బాగా నిర్బంధం పెరిగిపోయింది. ఉత్తరప్రదేశ్ కు నేను వెళ్ళేది. నన్ను ఒకసారి రైలు ప్రయాణంకు నన్ను పంపిస్తామన్నారు. వరంగల్ దాకా పోయినాక అక్కడ ఎన్కౌంటర్ అయింది. అక్కడ ఫైరింగ్, అంటే ఎన్కౌంటర్ కాలేదు కానీ ఫైరింగ్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చిన. ఇక నేను దళం నుంచే పోతా కానీ నేను ఈ బస్సుల ప్రయాణం చేయని చెప్పని ఎన్ని రోజులన్నా కానీ దళాలతోటే పోతా. నేను ఈ ట్రైన్లకు వీటికి నేను పోనని చెప్పని నేను వింటాను పద్మక్క వాళ్ళతోటి అన్న వల్ల మరి సరే పని అన్నారు. ఇక అప్పటికి నేను ఇక నేను వాళ్ళతోటే ఉంది. ఇక నేను బయటకు వెళ్ళిపోవడే ఉండే. మేము పద్మక్క మేము పోతామంటలకల్లా పద్మక్క వాళ్ళది ఎన్కౌంటర్ అయింది. నేరాల ఎన్కౌంటర్ ఇప్పుడు చెప్పింది కదా, నేరాల వాళ్ళ అక్కడ ఎన్కౌంటర్ అయింది. ఆమెతోటి నేను బయటకు వెళ్ళేది. ఇక అప్పుడు ఆమె అది అయిపోయిందంటే మళ్ళీ ఒకసారి పోతే మళ్ళీ ఫైరింగ్ అయింది. ఇక నేను బయటకు పోయేది ఆగిపోయి మళ్ళా తర్వాత ఆర్కే ఉండే అప్పుడు వరంగల్ ఆర్కే మళ్ళీ ఇక్కడికి వచ్చిండు ఆయన అప్పుడు ట్రాన్స్ఫారంలో ఇక్కడికి వచ్చిన వల్ల ఆయన చెప్పిండు, నువ్వు పోగుడే ఉంటుంది, నేను మాట్లాడినని చెప్పాను అన్న వల్ల సరే డేట్ ఫిక్స్ చేసిండ్రు పంపించడని. అక్కడ మానాల దగ్గర మరిమడ్ల ఉంటుంది. అక్కడ పొద్దుకి అందరం 10-12 మంది ఉన్నాం. అందరం నేను క్యాన్ నీళ్ళు నేను మోయకపోదు ఇంటి, వీళ్ళందరూ క్యాన్లు పట్టుకుందరు. అక్కడ నీళ్ళు గుట్టకెక్కిస్తారు. నీళ్ళు క్యాన్లు పట్టుకొని గుట్టకెక్కినాక వీళ్ళతోటి నేను వచ్చేటప్పుడు ఏమైందంటే నా బట్టలు వండుకుంటానని నేను వీళ్ళతోటి గుట్టకెందుకు ఆ బోర్ కాడికి పోయాను అన్నట్టు. బోర్ కాడికి పోయేటోళ్ళకల్లా అందరూ కాలు చేతులు కడుక్కున్నారు, చేసిండ్రు, బట్టలు వండుకున్నారు. నేను కూడా బట్టలు వండుకునే సమయంకు ఇట్లా ఒడ్డు మీద డ్రెస్ యూనిఫామ్ కదా అది వేసి సబ్బు పెడతంటలకల్లా వచ్చి ఇక్కడ కుట్టింది పాము. అందరు వెళ్ళిపోయిన రొక్కాయన ఉన్నాడు. ఇక అయ్యో అన్న ఏమో గుట్టనే ఇక్కడ అని చెప్పానంటే వాళ్ళకల్లా ఆయన లైట్ వేసి చూసి ఆయన దస్తి తీసి ఇక్కడ కట్టిండి. కట్టి అక్క నేను డ్రెస్ నేను వండుకొని అత్త ఉన్నాడు అని చెప్పని నన్ను పంపించి ఆయన నా డ్రెస్ తీసుకొని పిండుకొని ఆయన వచ్చి వాళ్ళు ముచ్చట పెట్టుకున్నారు కొంచెంసేపు. ఇట్లా ఏమైంది అని అంటే ఏం లేదు, జరుగుట్టింది, జర్రేది ఏమి లేదని చెప్పన్నారు కానీ పామని చెప్పక దస్తి కట్టిండ్రు. ఆయనతో 2 సూదులు వేసిండ్రు. ఇక మంటలు
చేతుబ్బుడు బాగా మంటలు మండడు. అప్పుడు ఇక అందరు వచ్చి చేతులు ఊదుడు తుడుచుడు అది చేసిండ్రు. అయితే దాంతో ఇక హాస్పిటల్కి పంపించాలంటప్పుడు పాము కరిచినప్పుడు బయట అప్పుడు అందులోనే ఉన్న కొన్ని రోజులు కనుక లీక్ అయింది అది. ఇక అది మొత్తం హాస్పిటల్లో ఎక్కడెక్కడ పెట్టిండ్రు అన్నది తెలియదు ఇక పోలీసు వాళ్ళు పెట్టాలకల్లా నాకు ఇక్కడిక్కడ ప్రాంతంలో అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు పోలీసు వాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి అరెస్టులు అయినా కదా, చిన్నప్పటి నుంచి అరెస్టులు అయినా కనుక ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళకి తెలిసే ఉంటుంది అని చెప్పని నిజామాబాద్ జిల్లాలో చిరుకొండ మండలం ఉంటుంది, అక్కడికి నన్ను హాస్పిటల్ అని పంపించారు. వేరే వాళ్ళ దారిన పంపించారు. అలా అది ఎట్లా లీక్ అయిందో తెలియదు. అక్కడ నన్ను అరెస్ట్ చేసిండ్రు పోలీసులు పొద్దుకి తెల్లవారుజామున అనుకో. అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకొచ్చారు? కరీంనగర్ తీసుకుపోయిండ్రు. కరీంనగర్ అక్కడ కదా? ఇక్కడ కాదు, ఇక్కడ నన్ను అరెస్ట్ చేసిండ్రు. చేసి ఇంకా ఎక్కడ అంటకుంటుంది ఎట్లా తీసుకుపోయిండ్రు ఏమో. తెల్లవారుకల్లా కరీంనగర్ ఎస్పీ దగ్గరికి చేరాను. ఎవరు ఎస్పీ అప్పుడు? అప్పుడు ప్రవీణ్ కుమార్ అని ఆయన ఉండే. ఆయన ఏమన్నారు? అక్కడికి ఏరినాం ఇక, అక్కడికి ఏరినాం ఇక. ఆయన ఏమన్నారు ఇక, నువ్వు ఇక్కడిక్కడ దొరుకుతారా నీకు అక్కడికి పోయినావు కానీ మాకు తెలకుంటూ ఉంటుందా అని అన్నాడు ఇక. అట్లా అన్నట్టు మాకు తెలకుంటూ ఉంటుందా, నీకు పాము కరిచి 15 రోజులు అవుతుంది కదా అని అన్నాడు ఇక. అంతే మొత్తం తెలుసుకున్నారు ఇక వాళ్ళు. తెలుసుకొని ఆరోగ్యం మెరుగుపడింది. అప్పుడు పాము విశ్వంత్ బయటకు వచ్చిందా? డాక్టర్ బాగా చూసారా? డాక్టర్ చూసిండ్రు కానీ చేతి వాపు ఉండే. తర్వాత జైలుకి పంపించారమ్మా? లేదు జైలుకి పంపించలే. మీరు చేయబట్టి నేను పాటలకైనా నేను నా బతుకు నేను బతుకుతానని నేను కొరట్లలో పోయి ఉంటే, కొరట్లల్లో అక్కడ ఒక మర్ర జరిగింది కొరట్లలో. అప్పుడు బుర్ర లక్ష్మణ్ ఎన్కౌంటర్కు కారణమైన వాడిని పార్టీ చంపింది. ఆ ఎన్కౌంటర్ అప్పుడు నేను ఉన్నా కదా, నీకే గుర్తయిన నువ్వే చంపించినవని. అప్పుడు దళం నీకే తెలుసు, ఆయన నీకే గుర్తు. ఈ అప్పటి చరిత్ర ఓలకు తెలియదు. నీకే గుర్తున్నది కనుక నువ్వే చంపించినవని నన్ను పట్టుకొని కరెంట్ షాకులు పెట్టిండ్రు. బాగా విపరీతంగా కొట్టిండ్రు. అప్పుడు కొట్టి బాగా కరెంట్ షాకులు పెట్టిండ్రు, రోగడ బండ్లు పెట్టిండ్రు, బాగా చేసిండ్రు. నాకు ఏది తెలియలేదు అసలు. ఇప్పుడు మళ్ళీ జైలుకు పోయేదాన్ని. మళ్ళీ ఏం చేసింది పార్టీ నన్ను మంచి లీడర్ని పంపించి ఇడిపించి బయటకు తీసుకుపోయినరు అన్నట్టు. అట్లా అయింది అన్నట్టు. నాకు ఏది తెలియకంటే ముందు నన్ను మర్డర్ కేసులు ఎరికెత్తా అనుకున్నారు. నేను పోయి సాధారణ బతుకుతుంటే నన్ను కోర్టులో పట్టణం దాటకుండా నాకు కండిషన్ పెట్టిండ్రు పోలీసు వాళ్ళు. కోర్టులో అసలు నేను మా ఆర్డర్ లేదు, నువ్వు కోర్టులో దాటొద్దని పెట్టిండ్రు. అట్లా దాటకుండా కూడా ఉన్నాను నేను. అట్లా దాటకుండా ఉండి నేను కోర్టులో సిఐ దగ్గర పర్మిషన్ తీసుకొని ఒక దేవాలయానికి పోయినా. దేవాలయానికి పోతే ఈ రైకల్ పోలీసులు మెట్పల్లి పోలీసులు వెంబడించిండ్రు అక్కడ నన్ను. నువ్వు ఎక్కడికి వచ్చినావని. దేవాలయానికి కూడా నేను పోవద్దా మరి? పోనీ నన్ను బయట వాళ్ళనంటే నా ఇంటికి రోజు చెకప్, ప్రతిరోజు చెకప్ ఇంటికాడ పొద్దున్న దాకా నుంచి కొద్దిగా దాకా చెకప్. అంత నిర్బంధం చేసిండ్రు నన్ను.